హల్లెలూయా. మంచిది ప్రియ దేవుని బిడ్డలారు, ఈ అవకాశం ఇచ్చిన దేవదేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అలాగే ఫస్ట్ పాస్టరు రెవరెండ్ డాక్టర్ జి సమేలయ్య గారికి, పాస్టర్ అప్లియేట్ డేవిడ్ పాస్టర్ గారికి, మరి కమిటీ మెంబర్కు, ఓసిపిఎం కన్వీనర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్కు, సంఘానికి, పెద్దలకు, ప్రతి ఒక్కరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ చాలా ఖాళీగా ఉన్నాయి, చాలా ఎక్కువ పెట్టినట్లుంది. మీకు విషయం చెప్పనా, రాత్రి మీటింగ్ అయిపోయిన తర్వాత వికారాబాద్ వెళ్ళి ఓటు వేసి వచ్చాను. నేను పోయే వరకు ఒకటైంది, ఫస్ట్ ఓటు నాదే. మీరు ఇక్కడుండి రాలేరంటే చాలా మంచివాళ్ళు కదా మీరు. ఓకే, మంచిది. ఈ రోజున హేరోదు గురించి మనం ధ్యానం చేసుకుందాం. హేరోదు అంటే గొప్పవాడు అని అర్థం. హేరోదు గురించి బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. నా సమయానుకూలతను బట్టి కొన్ని విషయాలను, మనం క్రిస్మస్ సీజన్లో ఉన్నాము కాబట్టి ఈ క్రిస్మస్కు ముందు కొంతమంది వ్యక్తులు అని చెప్పాను నేను. రాహాబు గురించి మనం మాట్లాడుకున్నాం, సుమయోను గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ హేరోదు గురించి ఈ రోజున మనం మాట్లాడుకుందాం, నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ హేరోదు గురించి మనము బైబిల్ అంతా 4 సువార్తల్లో అక్కడక్కడ కనబడుతుంది. తర్వాత అపొస్తలుల కార్యంలో కూడా కనబడుతుంది. కానీ ఈ హేరోదు అనేది ఒక బిరుదు. చాలామంది హేరోదులు ఉన్నారు. కానీ మనము యేసు ప్రభు దినాల్లో ఉన్నటువంటి హేరోదు గురించి మనం ఈ రోజున నేర్చుకుందాం. ఈయన యెరూషలేము దేవాలయాన్ని పునర్నిర్మించాడు. రెండోసారి అద్భుత రీతిగా సుందరంగా నిర్మించినటువంటి వారు ఈ హేరోదు. ఇప్పుడు యెరూషలేము వెళితే అతను కట్టించినటువంటి ఆ గోడ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. మనము చరిత్రలో వెళితే మనం చదువుకోవచ్చు. మీరు ఎప్పుడైనా ఇశ్రాయేల్ దేశం వెళ్తే ఇతడు హేరోదు కట్టించినటువంటి దేవాలయం, అది కూడా పడగొట్టబడ్డది, సగము మరి ఉంది. కాబట్టి ఈయన గురించి, ఈయన యెరూషలేము దేవాలయాన్ని పునర్నిర్మించాడు రెండోసారి. మొదటిగా సొలొమోను రాజు నిర్మించాడు. అలాగే ఈయన గురించి మనం ఆలోచన చేస్తే తన అధికారాన్ని కాపాడుకోవడానికి ఎవరినైనా చంపేస్తాడండి ఈయన. తన అధికారాన్ని, సొంత కుమారునే చంపేశాడు. అంటే అధికారం కోసము ఏమైనా చేయగలడు ఈయన. నేను చెప్పడం కాదు, హేరోదు గురించి పుస్తకాలు దొరుకుతాయి. మీరు చదువుకున్న వాళ్ళైతే నెట్లో కూడా మనకు చాలా మెటీరియల్ అందుబాటులో ఉంది. తన అధికారాని కోసము తన కుటుంబ సభ్యులను, తన కుమారుని కూడా చంపేశాడండి. అంత క్రూరమైనటువంటి వ్యక్తి. కానీ ఒక్క మంచి పని ఏం చేశాడంటే దేవాలయాన్ని నిర్మించాడు. అంతకుమించి ఏమీ లేదు. ఇంకొకటి ఏంటంటే, బాప్తీసం ఇచ్చి యోహాను తలను కూడా ఏం చేశాడు, శిరచ్ఛేదం చేశాడు. అంటే ఆయనను చంపేపించాడు. ఎందుకు? గొప్ప జన్మదిన వేడుకను జరుపుకున్నటువంటి వ్యక్తి ఈయన. అంటే తన అధికారాన్ని చూపించినటువంటి వ్యక్తి. అవునా? బైబిల్లో జన్మదినాన్ని ఎక్కువగా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకునేది ఎవరు తెలుసా? ఈయననే.
ఆ జన్మదిన వేడుకల్లో ఒక అమ్మాయి వచ్చి అద్భుతమైనటువంటి నాట్యం చేస్తుంది. నాట్యం చేసి హేరోదు అంటాడు, జన్మదినంలో ఉన్నారు కదా, సంతోషంగా కొంతమంది మాటలు ఇస్తుంటారు, అందుకే తొందరపడి జారకూడదు. మాట ఏమన్నాడంటే, అమ్మ నీకేం కావాలని కోరుకో, నేను ఇచ్చేస్తాను. ఇంకో మాట చెప్పనా, ఈ హేరోదు తమ్ముని భార్యను ఉంచుకున్నోడు, వీడు ఒక వ్యభిచారి. ఈ అమ్మాయి డ్యాన్స్ చేసి అయితే ఏం అర్థం కాలేదు. ఆ పాపకు ఇంటికి వెళ్ళి తల్లితో చెప్పింది, అమ్మా రాజు ఏదైనా ఇస్తాడంటే ఒకడున్నాడు కదా పాస్టరు, బాప్తిజం ఇచ్చి యోహాన తల అడుగుమన్నదాన్ని. అదంతా స్టోరీ మీకు తెలుసు. చాలా పశ్చాత్తాపడతాడు కానీ ఏ లాభము లేదండి. ఇలాంటి క్రూరమైనటువంటి వ్యక్తి. ఇంకొకటి ఏంటంటే, బైబిల్ థియాలజీ పరంగా చూస్తే వీరు ఎదోమీలు, వీరి సంతానము ఎదోమీలు. ఇంకొకటి ఏంటి చెప్పనా, ఈయన గురించి ఉపోద్ఘాతంలో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారండి. ప్రజలను చాలా శ్రమలకు గురి చేశాడు, ప్రజలను హింసలకు గురి చేశాడు, ఇబ్బందులకు గురి చేశాడు, ఇంకా చెప్పాలంటే ఏడిపించాడండి. కొంతమంది రాజులు ఉన్నారు, మన ఇండియాలో కూడా చరిత్ర అంటే నాకు చాలా ఇష్టం. ప్రపంచ చరిత్ర అంతా అట్లా తిరిగేశాను బుక్స్ కొనుక్కొని. ఈ చరిత్రలో చదివితే చాలా భయంకరమైన రాజులు ఉన్నారండి. అలాంటి కోవకు చెందినటువంటి వాడు ఈ హేరోదు. ఇలాంటి వ్యక్తి గురించి బైబిల్లో రాయబడ్డదంటే చాలా నాకు తెలిసి ఇంపార్టెంట్ అయ్యే ఉంటుంది. ఇంపార్టెంట్ లేనిది పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ రాయించాడు. ఆయన గురించి మనం తప్పకుండా ఏమి నేర్చుకోవాలి, ఆయన గురించి మనం తప్పకుండా ఏదో ఒకటి నేర్చుకోవాలి. మంచి ఏంది, చెడేంది, దేవుడు అంటే ఎట్లున్నాడు, దేవునికి ఎలాంటి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేశాడో మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, మత్తయి సువార్త మనం చదువుకున్నాం కదా, 16వ అధ్యాయం 2వ వచనం, 2వ అధ్యాయము 16వ వచనం. హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని, చూడండి, తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోని సకల ప్రాంతముల్లోని 2 సంవత్సరముల మొదలుకొని తక్కువ వయసు గల వారందరిని ఏం చేశాడు, మగపిల్లలందరినీ చంపేశాడండి. చూడండి, మొదటిగా ఈయన గురించి మనం ఆలోచన చేస్తే మహాక్రూరుడు. ఎవరైనా చిన్నపిల్లలను చంపేస్తారా? నాకు తెలిసి ఫస్ట్ మీరు ఏ వార్తనైనా చదివితే ఏమొస్తుందో తెలుసా? పసిపిల్లలు, చిన్నపిల్లలు చనిపోయారని వార్త, తర్వాత పెద్దవాళ్ళ గురించి వస్తుంది. ఎక్కడైనా మీరు ఈ లోక వార్తలు చదివితే, చెవేళ్ళ దగ్గర బస్సు యాక్సిడెంట్ అయింది కదా, మొదటిగా ఏమొచ్చింది తెలుసా? చిన్నపిల్లలనే, ఇంతమంది చిన్నపిల్లలు. అంటే చిన్నపిల్లలు దేవునికి చాలా ఇష్టం కదా. ఎంత క్రూరుడంటే వీడు చిన్నపిల్లలందరినీ చంపించాడండి, 2 సంవత్సరాల లోపున్నోళ్ళు. ఎందుకు చంపించాడంటే, ఈ జ్ఞానులు వచ్చిన కాలం, అక్కడికి వచ్చి వెళ్ళినటువంటి కాలం, ఈ జ్ఞానులు నన్ను ఏం చేశారు, మోసం చేశారని. చూడండి, క్రూరంగా ప్రవర్తిస్తుండండి, క్రూరమైన ఆలోచన విధానాలు. ఈ క్రూరంగా ఉన్నటువంటి వాళ్ళే చిన్నపిల్లలను చంపేస్తారండి. మన దేశంలో చాలా ఆచారాలు ఉన్నాయి, అవి చెప్పను, యూట్యూబ్లో వెళ్తుంది కాబట్టి. చిన్నపిల్లలు బలిచ్చే ఆచారాలు చాలా బాధేసింది.
చిన్నపిల్లలను పండబెట్టి తొక్కుతుర్రండి. ఆ చలించిపోతుంటుంది మనం చూస్తుంటేనే. అలాంటివి ఈ వ్యక్తి క్రూరంగా ఏం చేస్తుందో తెలుసా? చిన్నపిల్లల్ని చంపేస్తున్నాడు. ఎందుకు చంపుతుండంటే, మీరు 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే వాళ్ళు అంటారు, ఏమంటారంటే, అసలు చంపవలసిన అవసరం ఏముంది? నేను బిగినింగ్లోనే ఉపోద్ఘాతంగా చెప్పాను, చంపవలసిన అవసరం ఏముందంటే, జ్ఞానులు వచ్చి అడుగుతారు ఏమని తెలుసా? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? సింపుల్. యూదుల రాజు ఎవరు? హేరోదు. ఒకవేళ నిజంగా పుట్టాడేమో అని క్రూరంగా 2 సంవత్సరాల క్రింద ఉన్నటువంటి, అంటే 2 సంవత్సరాల వయసు లోపల ఉన్నటువంటి వాళ్ళందరినీ చంపించేశాడని. ఎంత భయంకరం చూడు. అంటే నా రాజ్యము ఏమవుతుంది? ఎక్కడ పోతుందో? శాశ్వతం అండి రాజ్యం. అధికారాలు శాశ్వతమా? ఈ అధికారం ఎప్పుడు ఉంటుందో పోతుందో తెలియదు, ఎప్పుడు పోతుందో ఊసిపోతుందో తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఆ మధ్యన శ్రీలంకలో నేను చూసింది ఏంటంటే, ఆ రాజపక్ష ఆ బంగ్లా బెడ్రూమ్కి వెళ్ళిపోయారు. ఎవరు? నిరసనకారులు. కానీ ఈ వ్యక్తి అధికారం కోసము ఏమైనా చేయగలడండి. మనము మన దేశంలో కూడా చూస్తున్నాం భయంకరమైన సంఘటనలు. ఒక క్రూరంగా ఈ వ్యక్తి ప్రవర్తిస్తుండంటే, ఇంకొక విషయం కొంచెం మనము లోతుగా వెళ్ళి మనం ఆలోచన చేద్దాం. ఒకసారి సామెతల గ్రంథం తీయండి. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 17వ వచనం చూడండి. దయగలవాడు తనకే మేలు చేసుకొనును, క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకొనుడు. మీరు గమనించారా? దయగలవాడు ఏం చేస్తాడంట? తనకు తానే మేలు చేసుకుంటాడంట. అంటే ప్రశాంతంగా ఉన్నటువంటి వ్యక్తి తనకు తానే, తన శరీరానికో తన కుటుంబానికో మేలు చేసుకుంటాడు. క్రూరమైనటువంటి వాడు ఏం చేస్తాడు తెలుసా? ఎవరినైనా ఏం చేయడానికి సిద్ధమవుతాడు. ఇక్కడ ఏముందంటే, క్రూరుడు తన శరీరానికి ఏం చేస్తాడంట? బాధ తెచ్చుకుంటాడంట. క్రూరుడు అంటే ఏంటి తెలుసా? మన పరిభాషలో చెప్తాను చూడండి. ఒక తాగుబోతు, గంజాయి తాగిన వ్యక్తి కానీ, డ్రగ్స్ తీసుకున్న వ్యక్తి కానీ, వాడు ఏం చేస్తాడో తెలియదు. వాడు ఏ విధంగా క్రూరంగా ప్రవర్తిస్తాడో తెలియదు. ఇక తాగిండంటే వాడిని పట్టుకోలేమండి. క్రూరంగా భార్య మీద క్రూరంగా ప్రవర్తించే భర్తలు కూడా ఉన్నారండి. తల్లిదండ్రుల మీద క్రూరంగా ప్రవర్తించే పిల్లలు కూడా ఉన్నారు. వీళ్ళంతా క్రూరులు. వీళ్ళు తాగుబోతులు అందరూ మరి క్రూరంగా ప్రవర్తించవచ్చండి. అందుకని సడన్గా హార్ట్ అటాక్ వచ్చి ఎందుకు వస్తున్నాడు? తాగి తాగి లివర్ ఖరాబ్ అయ్యి. ఈ మధ్యనే మా ఫ్రెండ్ వాళ్ళ అన్న చనిపోయాడు ఒక 3 నెలల క్రితం. ఒకప్పుడు ఎలా ఉండేటోడంటే అసలు చెప్పలేమండి. మంచి 6 ఫీట్ మనిషి, ఆజానుభావుడు. తాగి 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 లివర్ ఖరాబ్ అయ్యి ఏమైపోయాడు తెలుసా? బక్కసిక్కిపోయాడు. చాలాసార్లు వెళ్ళి నేను కూడా సువార్త చెప్పాను. చివరికి డాక్టర్లు ఏమన్నారంటే హోప్లెస్. తన శరీరానికి ఏం చేసుకున్నారో తెలుసా?
బాధ తెచ్చుకున్నాడు, చివరికి చనిపోయాడండి. ఎంతటి వారైనా, ఎలాంటి స్థితిలో ఉన్నా, క్రూరంగా ఎవరు ప్రవర్తించినా, చూడండి, ఈ రోజున మనకు మనమే మన శరీరాన్ని ఏ విధంగా ఎక్కడ పెడుతున్నాం? మీరు గమనించండి, ఈ మాటను మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. క్రూరంగా మన శరీరాన్ని మనకు మనమే బాధ తెచ్చుకుంటున్నామని. అది మాటల ద్వారా కావచ్చు, చూపుల ద్వారా కావచ్చు, ప్రవర్తన ద్వారా కావచ్చు, నడవడిక ద్వారా కావచ్చు, మన తినే తిండి ద్వారా కావచ్చు. ఇవన్నీ ఏం చేస్తాయంటే శరీరాన్ని కృషింపచేస్తాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన ఈ యొక్క హేరోదు తన శరీరాన్ని కూడా ఏం చేశాడంటే బాధ తెచ్చుకున్నట్లు నాకు అనిపించింది. ఇంకొక విషయం చెప్తాను. ఒకసారి హెజ్కేలు గ్రంథంకు రండి, 18వ అధ్యాయం, 18వ వచనం చూడండి. అతని తండ్రి క్రూరుడై పరులను బాధపెట్టి బలాత్కారము చేత తన సహోదరులను నష్టపరిచి తన జనులలో తగని క్రియలు చేసిన గనుక అతడే తన దోషమును బట్టి మరణమునందును. చూడండి, క్రూరమైనటువంటి తండ్రిగా ఏమంటున్నాడంటే, క్రూరమైనటువంటి తండ్రి ఈ హేరోదు అనేటోడు ఒక క్రూరమైన తండ్రి. ఇంకేంటంటే నాకు అనిపించేది ఏంటంటే అనేకులను బాధ పెట్టినటువంటి వ్యక్తి ఈ హేరోదు. ఇంకా చెప్పనా, బలాత్కారం చేత తన సహోదరులను కూడా చంపించేశానండి. ఇలాంటి వారు మనము కోకొల్లలుగా చూస్తాము లోకంలో. ఈ మధ్యన పేపర్లో, టీవీలో, వాట్సాప్లో ఒక తండ్రి అంట ఒక పాపనో బాబునో కాలు దొక్కి చంపేశాడు. అంటే మానవ మృగాలు ఎక్కడనో లేరండి, సమాజంలోనే ఉన్నారు. అసలు ఎక్కడ పోతుంది సమాజం? ఏమైపోతుంది? మనం అలాంటి దగ్గర లేము. మనం సంఘంలో ఉన్నాం కదా. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక క్రూరమైనటువంటి వ్యక్తులు, అసలు బాధకరమైన విషయం అండి. తండ్రిని కొట్టే కుమారులు ఉన్నారు, ఎంత భయంకరమై కది. తండ్రిని బెదిరించి డబ్బులు తీసుకునే కుమారులు ఉన్నారు. ఒక తల్లిదండ్రులు వచ్చి నా దగ్గర ఏడ్చారు. వాడు రాత్రి 12 గంటలకు వచ్చి పండుకొని లేపితే కొడతాడంట. అయ్యా మాట్లాడానంటే వాడు మాట్లాడంటాడు నాతో. ఒక దగ్గర ఉన్న నువ్వు రా ఏడికంటే నేను వెళ్ళాడు. వాడు ఏడున్నాడు, బార్ షాప్లో ఉన్నాడు. ఎంత భయంకరం చూడండి. ఆడికి వెళ్ళి ఫోన్ చేశాను, నువ్వు పైకి రా అంటాడు అన్నాడు. నేను రాను తమ్ముడు, కిందికి రాని తీసుకెళ్ళి మాట్లాడితే వాడు చెప్తున్నాడు, నేను ఇందులో కావడానికి మా తల్లిదండ్రుల కారణం. నేను బెదిరించిన కొద్దీ వాళ్ళు డబ్బులు ఇచ్చారు. నేను తాగి తిని జల్సాలు చేసి నేను తాగకపోతే నా లివర్ ఖరాబ్ అయిపోయింది. పాపం వాళ్ళ తల్లిదండ్రులు ఒక్క కుమారుడని. ఇలాంటి సాక్ష్యాలు మనకు యూట్యూబుల్లో, ఫేస్బుక్ల్లో చాలా వస్తాయి. మనోళ్ళు చాలా లింకులు పెడుతుంటారు కదా, వింటుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రూరమైనటువంటి వ్యక్తి ఇతరులను గాయపరుస్తాడు, శరీరాన్ని గాయం చేసుకుంటాడు, పరులను గాయపరుస్తాడు. ఇవన్నీ చేసినటువంటి వ్యక్తే ఈ హేరోదండి. చివరికి ఎలా ఉంటారంటే చూడండి, ఈ వచనంలో మనం చదివితే అతడే తన దోషమును బట్టి మరణం నొందుతాడంట. ఎవ్వరు చేసిన దోషం ఎక్కడ పోదు. నువ్వేం చేసినా, నేనేం చేసినా, మనందరం ఏం చేసినా అది తప్పకుండా వస్తుందండి.
మాకు రాదు అనుకోవద్దు. ఈ హేరోదు చూడండి, తన కుమారులను, ప్రజలను, అందరిని భయంకరమైన హింసకు గురి చేసినట్లు మనము చూస్తాం. యేసు ప్రభు మాట్లాడినటువంటి మాట మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనం చూడండి. 15వ వచనం చూడండి. చదవండి. చూడండి, గొర్రె చర్మమును వేసుకొని మీ యొద్దకు వత్తురు కానీ లోపల వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు. వీళ్ళందరూ ఎవరు తెలుసా? గొర్రె చర్మాలు వేసుకొని వస్తున్నారు ఈ రోజున. మీకు విషయం చెప్పనా, మంచి విశ్వాసులు కూడా మోసపోయిన వాళ్ళు ఉన్నారండి. అబద్ధ బోధకు, అబద్ధము వాక్యానికి, వాళ్ళు చెప్పే మాటలకు, గద్దింపు వాక్యానికి ఎవరో ఒకరు రేరుగా వాళ్ళు మాట్లాడే మాటలు ఉంటాయి చూడండి. ఆ మాటలకు ఆకర్షితులైపోయి వాళ్ళు కొన్ని రోజుల తర్వాత విశ్వాస భ్రష్టులైపోతారండి. నువ్వేం చేసినా పర్వాలేదు, పరలోకానికి వెళ్ళిపోతావు అంటాడు ఒకడు. తిను, తాగు, సుఖించు, ఏమైనా చెయ్యి. ఆ రోజే చెప్పాడు యేసు ప్రభు స్వయాన తన మాటలతోనేమని తెలుసా? గొర్రె చర్మాలు వేసుకొని వచ్చే తోడేళ్ళు, వీళ్ళు క్రూరమైన వంటి వారు. వీళ్ళ పని ఏంటంటే మంచి విశ్వాసులను చెడగొడతారు. ఈ విశ్వాసులు రాను ఏమైపోతారో తెలుసా? దురద చెవులు వచ్చేస్తాయి వీళ్ళకి. ఇక మంచి వాక్యం వినరిల్లు, అంత కల్పన కథలు, జోక్స్, నవ్వుపీయడం. ఈ రోజున సేవకులు కూడా అలానే అయిపోయారండి. ఇక ఏమంటారు చెప్తున్నా చూడండి, క్యాలెండర్ ఇంట్లో పెట్టుకుంటే దీవెన వస్తుందంట. 500 ఇస్తే 500 ఆయన అనాయింటింగ్ చేస్తే ఇక లక్షలే డబ్బులంట. నాకు అర్థం కాలే ఇదేందని. చాలామంది పెద్ద పెద్ద సేవకులతో డిస్కషన్ చేశాను. మళ్ళీ 500 ఆయన ఇంట్లో పెట్టుకుంటే ఆయనకి ఎందుకు డబ్బులు వస్తలేవు? మనకు కూడా ఆలోచన రావాలి కదా. మళ్ళీ ఆయన ఎందుకు 500 ప్రార్థన చేసేస్తున్నాడు? ఇవన్నీ మీరు దేవుని వాక్యపరంగా చూడాలి, బైబుల్ చదవాలి, నేర్చుకోవాలి, వినాలి. నేను కూడా చెప్పేది తప్పున్నదా ఒప్పున్నదా ఇన్ని రాసుకొని ఇంటికెళ్ళి చదవండి. చదివిన తర్వాత అడగండి. క్రూరమైన తోడేళ్ళు వస్తాయి. అపోస్తుడైన పౌలు ఏమంటాడు చూడండి, అపోస్తల కార్యం 20వ అధ్యాయము 29వ వచనం చూడండి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించుదురని నాకు తెలియను. చూడండి, వారు మందను కనికరింపరంట. క్రూరమైన తోడేళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే మందను విడదీసేస్తారంట. సంఘాన్ని ముక్కలు చేస్తారు, విశ్వాసులను ముక్కలు చేస్తారు, ఈ విశ్వాసులందరినీ చెదరగొట్టేస్తారు. పౌలు చెప్పేటటువంటి మాట. ఈ క్రూరమైనటువంటి వాళ్ళు మీరు చరిత్రలు వెళ్ళి చదివితే ఈ హేరోదెగాడండి, ఆ తర్వాత రోమా చక్రవర్తుల్లో నీరో, డెమోక్రియస్, వీళ్ళందరూ ఎంత భయంకరమైనటువంటి వాళ్ళు తెలుసా? ఈయనొక్కడే కాదు చంపించింది చిన్నపిల్లలను, నీరో కూడా చంపించేశాడండి. ఎట్లా చంపించాడు తెలుసా? యేసుప్రభు చెప్పాడు కదా, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ చిన్నపిల్లలను తినేస్తున్నారని ప్రచారం చేశాడు. అలా చేసి క్రూరంగా అనేక మంది చిన్నపిల్లలను చంపినటువంటి గనుడు ఎవరు తెలుసా? నీరో చక్రవర్తి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున క్రూరమైనటువంటి వాళ్ళు దేవుని సంఘములో లేదంటే దేవుని మంచి విశ్వాసులను
ఏం చేస్తున్నారు తెలుసా? చిన్న భిన్నం చేస్తున్నారు. ఇక ఇది ఇంతకుండా ఈ హేరోదు క్రూరమైనటువంటి వారు. ఇంకా చెప్తే ఇంకా నేను ముందుకు వెళ్తాను. రెండో విషయం చెప్తాను చూడండి ఈయన గురించి. మొదటిగా ఈయన మహాక్రూరుడండి. రెండవది లూకాసు వార్త 13వ అధ్యాయము 31వ వచనం చూడండి, చదవండి. చూడండి, ఆ నక్కతో ఇలాగూ. చూడండి, ఏ రోజుకున్న రెండవ స్వభావం ఏంటి తెలుసా? నక్క స్వభావం. నక్క నేను చెప్పడం కాదండి, యేసుప్రభు చెప్పినటువంటి మాట. ఎప్పుడో నేను చిన్నప్పుడు ఒక పుస్తకంలో చదివాను. ఒక వేటగాడు వెళ్తుంటే ఆ వేటగాడు చనిపోతాడు. ఆ వేటవాడిని ఏమంటుంది? బాణం, విల్లు బాణం అవన్నీ వేసుకొని ఉంటాడు. తర్వాత ఆ వేటగానికి ఒక జింక ఒకటి ఉంటుంది. అవన్నీ పడిపోతాడు, చనిపోతాడు. ఆ విల్లు అక్కడ ఆ బాణము అవన్నీ అక్కడ పడుతుంది. జింక ఇటు పడుతుంది, వేటగాడు అటు పడుతుంది. ఈ నక్క వస్తుంది. చూడండి ఎంత నక్క స్వభావం అంటే, ఈ నక్క వచ్చి చుట్టూరు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి అసలు మొదటి నుంచి నేను ఏం తినాలి, అవునా, నేనేం తినాలి, ఏం తినాలని అటు తిరుగుతుంది ఇటు తిరుగుతుంది, తిరిగి ఇక ఏం తినాలంటే ఈ విల్లు ఉంటుంది కదా, బాణం ఇట్లా అని కొడతాం కదా, దానికి దారం ఒకటి ఉంటుంది. ఆ దారం ఇవన్నీ కాదు, ఫస్ట్ నుంచి ఇది తిందాం అనుకుంటాను. ఏది? ఆ దారం కొరికిన వెంటనే ఈ కట్టు వచ్చి తాకి పడి చచ్చిపోతుందండి. ఆ దారం కొరికిన ఏమవుతుంది? వదులుగా అయిపోతుంది కదా. వదులైన వెంటనే ఆ కట్టు తాకి చచ్చిపోతుంది. అంటే ఎంత అత్యాశనో చూడండి. అంటే ఏ రోజుకున్న స్వభావం అదే నక్క. ఇట్లాంటి స్వభావం వీడు. అందుకే ఏమంటాడంటే ఆ నక్కతో ఇలాగూ చెప్పుడు. అర్థం ఏంటంటే మోసబుద్ధి గలవాడు. మోసం చేయడం, అటు తిరిగి ఇటు తిరిగి. ఇంకా ఏదో స్టోరీ కూడా ఉంటుంది, మోసం చేయడం. ఒక అడవిలో అన్ని జంతువులు ఉంటాయంట. ఇవన్నీ పుస్తకాలలో ఉన్నాయి. జంతువులు ఉంటే ఒక సింహం వచ్చి రోజు ఒక జంతువుని తింటుందంట వేటాడి. అందరూ ఈ జంతువులన్నీ ఒక దగ్గరుండి ఒక ప్లాన్ వేసుకుందంట. రోజు ఒకరు వెళ్ళిపోవాలి. ఎక్కడ? సింహం దగ్గర. ఒకరోజు నక్కకు వచ్చిందంట. ఈయన బుద్ధి చూడండి, నక్క బుద్ధి అంటారు. ఒక రోజున ఈ నక్క ఏం చేసిందంటే వెళ్ళి సింహం దగ్గరికి వెళ్ళి అది గార్జిస్తుందంట తిందామని. ఈ నక్క అన్నదంట, నేను మధ్యలో వస్తుంటే ఇంకొక పెద్ద సింహము నా మీన పడపోతే నేను తప్పించుకొని వచ్చానన్నదంట. సింహం అంటే నాకన్నా నేనే అడవికి రాజును, నాకంటే ఇంకెవడు పెద్దడు, నడువు పోదామని ఇద్దరు ప్రయాణం అయ్యి వచ్చారంట. ఒక బావి ఉందంట. ఆ బావి కాడ పైన నక్క కూర్చొని అంటదంట, ఇందులోనే ఉన్నాడు సింహం అని. ఈ సింహం పైకెక్కి ఇట్లా చూస్తే వాటర్లో సేమ్ కనపడుతుంది కదా, ఏమంటారు? షాడో, నీడో. ఆ నీడను చూసి ఈ సింహం ఏమైంది, అందులోకి దూకి చచ్చిపోయిందండి. అంటే అట్లాంటి ఏమంటారు స్వభావం కలిగినటువంటి వారు. ఇతరులు ఏం చేస్తాడు వీడు? నక్క స్వభావం ఏంటి తెలుసా? ఇతరులు ఎప్పుడు నష్టపోవాలని చూస్తాడు. మీకు బైబిల్ పరిభాషలో చెప్తాను చూడండి. ఒకసారి యెహెజ్కేలు గ్రంథంకి రండి, 13వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయం. పదవ వచనం చూడండి. చూడండి, సమాధానమేమి లేకపోయినను వారు సమాధానమని చెప్పి నా జనులను
మోసపుచ్చుచున్నారు. నా జనులు మంటి గోడను కట్టగా వారు వచ్చి దాని మీద గచ్చుపూత పూసేదారు. చూడండి ఏంటంట, ఈ స్వభావం ఏంటి తెలుసా? జనాలను మోసం చేసే స్వభావం. ఈ నక్క స్వభావం ఏంటంటే, వీని బుద్ధి ఏంటంటే జనాలను మోసం చేయడం. ఏం చెప్తారంటే చాలామంది సమాధానం ఏమి లేకపోయినాను సమాధానంగా ఉన్నామంటారు. లోపలంతా నక్క బుద్ధే. మేము చాలా బాగున్నామంటారు, అందరితో సమాధానంగా ఉన్నామంటారు, కానీ నక్క బుద్ధి మాత్రము పోదు. ప్రబ్బలలో పాల్గొంటారు, నక్క బుద్ధి పోదు. ప్రభు భోజన పాత్రలు చేయి వేస్తాడు, చాలా చక్కగా ఉంటారు, కానీ బుద్ధి మారాలి. అందుకే సాయిలన్న గారు పాట పాడాడు, నీ మనసు మారాలన్నా నీ బుద్ధి మారాలంటే. చాలా బాగా చెప్తున్నారు. నక్క బుద్ధి. సమాధానపరిచినట్లే ఉంటారు, సమాధానపరచరు. చూడండి, మోసం చేస్తుంటారు. ఈ రోజున ఎంతోమంది వాళ్ళు తన జ్ఞానం చేత, తన బుద్ధి చేత ఎంతోమందిని మోసం చేస్తున్నారు. ఈ హేరోదు కూడా అంతే, ప్రజలను మోసం చేస్తున్నాడు, దైవ కుమారుణ్ణి కూడా మోసం చేస్తున్నారు. ఇంకో విషయం చెప్తాను చూడండి. రెండవ విషయం ఏంటంటే అపోస్తుల కార్యం 5వ అధ్యాయం చూడండి, 3వ వచనం. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం. అననీయ చూడండి, సాక్షాత్తు పరిశుద్ధాత్మని మోసం చేస్తున్నారు. నక్క బుద్ధి ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మను కూడా మోసం చేసే బుద్ధి ఇది. అమ్మ వింటున్నారా? సాక్షాత్తు పరిశుద్ధాత్మను, సాక్షాత్తు దేవుణ్ణే మోసం చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు ఈ రోజున. ఆ రోజే బైబిల్లో రాయబడిందంటే దాని గురించి మనం ఏదో నేర్చుకోవాలి కదా. నిజంగా పరిశుద్ధాత్మను ఎన్నిసార్లు మోసం చేశాము, ఎప్పుడైనా ఆలోచించారా? ఆ సందర్భం మనకు అందరికీ తెలుసు. నేను ఆ సందర్భం చెప్పను, కానీ భార్య భర్తలు ఇద్దరు ఏకమయ్యి పొలం అమ్మి చక్కగా అది తెచ్చిచ్చింటే అయిపోతుండే. చూడండి, ఎక్కడ అబద్ధాలు ఆడచ్చు. ఇంకొకటి చెప్పనా, మీకు అర్థం కావాలంటే ఇంకొక విషయం చెప్తాను. మనం అబద్ధాలు ఆడమండి, అబద్ధాలు ఎంత చక్కగా పాడుతుంది తెలుసా? పాడండి పాట, నావన్నీ పాడండి, ఒకసారి పాడండి అమ్మా. నావన్నీ అంగీకరించు దేవా. ఒక్క నిమిషం. నా ధనము పాడండి. నీ ధనము, నీ ధనము అన్నీ ఇస్తాం కదా. ఎంత చక్కగా అబద్ధం పాడతాం మనం. ఉన్నది ఆ పాట, తీసి పాడండి. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే కదా. నిజంగా మనం ఎంత ఇస్తాము ఆయనదైనప్పుడు? అంటే మనం అబద్ధాలు ఆడము, అబద్ధాలు కూడా పాడతాం. ఆయన రాసిన, ఆయన గొప్ప దైవజనుడు, ఆయన ఇచ్చాడు కాబట్టి నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమ భాగము, అసలు దశమ భాగం ఇస్తున్నాము అంటే ప్రభుదే అని పాడుతున్నాం. అసలు పాట ఎంత అంటే అబద్ధాలు ఆడట్లేము, అబద్ధాల రూపంలో పాటలు కూడా పాడేస్తున్నాం మనం. అంటే ఆయన రాసుకున్నాడు కదా, ఆ రాసుకున్న ఆయన గొప్ప దైవజనుడు అండి. వాళ్ళు ఎన్నో కష్టాల్లో కన్నీళ్ళలో దేవునికి ఇచ్చి పాడితే మనం ఏం చేస్తాం తెలుసా? మనం ఇయ్యం, కానీ మనం ఏం చేస్తాము? పాడతాం. ఇది కూడా పరిశుద్ధాత్మను మోసపుచ్చడమే. నిజంగా మనము దశమ భాగం కరెక్ట్ ఇస్తున్నాము ఎప్పుడైనా ఆలోచించామా? అంటే మనం అబద్ధాలు ఆడకుండానే పాడేస్తుంటాం. మనం ఎంత మంచి వాళ్ళము కదా. ఒకసారి ఆలోచించండి, ఇంటికి వెళ్ళినాక నిజంగా
మనం దేవుణ్ణి రోజుకు ఎన్నిసార్లు మోసం చేస్తున్నాం? మీకు ఇంకొక విషయం, మూడో విషయం చెప్తాను చూడండి ఇందులోని. ఒకసారి 1 యోహాను తీయండి. ఈ హేరోదు ఈ స్వభావము ఎలా ఉంటుందో చూడండి. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చూడండి. మనం పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. ఏమంటారంట? నాలో పాపం లేదని మనం ఏం చేస్తామంట? మనకు మనమే మోసం చేసుకుంటాం, మనకు తెలియకుండానే. మనలో పాపం లేదని మనకు మనమే మోసం చేసుకుంటామండి. కొంతమంది ఎంత సమర్థించుకుంటారో అసలు నాకు అనిపిస్తుంది, అరే వీళ్ళు ఇంత చక్కగా తనకు తానే మోసం చేసుకుంటారంటే ఎంత భయంకరమైన వాళ్ళు. ఈ హేరోదు కూడా అంతే అండి. తనకు తానే ఏం చేస్తున్నదో తెలుసా? సమర్థించుకుంటున్నాడు. మనం ఎప్పుడైనా ఆలోచించాము? మనకు మనమే, తనకు తానంటే ఏంటి తెలుసా? మనకు మనమే మన మాటల్లో, మన ప్రవర్తనలో, మనం జీవించే జీవితంలో నిజాయితీ ఉందని. వింటున్నారండి? మనం పాపం చేయలేమని. ఈ పాపం ఎట్లా అంటే తెలుసా? అది ఏం చేయదండి, అదే పట్టిస్తుంది. పాపం అంటే ఏంటి తెలుసా? అదే పట్టిస్తుంది, అదే బయలుపరుస్తుంది, అదే అందరి దగ్గర ఏమవుతుంది? దోషిగా నిలబెడుతుంది. అదే పాపం. నువ్వేం చేయనవసరం లేదు. నక్క స్వభావం ఏంటి తెలుసా? వాడు పట్టిస్తాడండి ఎప్పుడైనా. ఈ హేరోదు ఏమనుకున్నారు తెలుసా? నా అంత పరిశుద్ధులు లేదు, నా అంత సత్యవంతులు లేడు అంటే సాక్షాత్ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆ నక్కతో చెప్పండి అన్నాడు. చూడండి, ఈ రోజున మనకు మనమే మోసం చేసుకునే స్థితిలో మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. సమయం అయిపోతుంది కాబట్టి ఇంకొక మాట ఈయన గురించి చెప్పి నేను ముగిస్తాను. లూకా సువార్త 23వ అధ్యాయం 11వ వచనం చూడండి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రములు తొడిగించి పిలాతు నొద్దకు మరలా పంపించాడు. చూడండి ఏం చేస్తున్నా తెలుసా? సాక్షాత్తు దేవుణ్ణి అవమానపరుస్తున్నాను. చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. 23వ అధ్యాయము 11వ వచనం మనం చదివితే, ఆయనను తృణీకరించి అపహసించి, సాక్షాత్తు దేవుణ్ణి అపహసించే స్థాయికి ఎదిగిపోయాడండి ఈయన. అసలు మనం ఎన్నిసార్లు అపహసించాం? అసలు దేవుణ్ణి ఎన్నిసార్లు అపహాస్యంగా మాట్లాడాము? మన వ్యక్తిగత జీవితంలో, సంఘములో దేవుణ్ణి ఎన్నిసార్లు అపహాస్యంగా ఆరాధించాము, అపహాస్యంగా మాట్లాడాము, నిలబడ్డాము, కూర్చున్నాము. అన్నీ ఒక రోజున ఏమైతే తెలుసా? లెక్కలకు వస్తాయండి. ప్రియ దేవుని బిడ్డలారా, సాక్షాత్తు దేవుణ్ణి అపహసించేటటువంటి స్థాయికి ఏ రోజు వెళ్ళిపోయాడంటే, మీరు నేను మనందరం ఎంత, మన పరిస్థితి ఏంటి, మన స్థితి ఏంటి, మన గతి ఏంటి, మనం జీవించే జీవితం ఏంటి,
మనమున్న స్థలం ఏంటి? ఒకసారి ఆలోచించండి. మీకు ఇంకొక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. 21వ అధ్యాయం, యోబు గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనం చూడండి. చూడండి ఏమంటున్నాడో తెలుసా? దేవుని మాటలను అపహాసించేవారు ఉన్నారు. అవునా? దేవుని మాటలను అపహాసించే వాళ్ళు లేరంటారా ఈ లోకంలో? ఎంతోమంది ఉన్నారండి. ఎప్పుడైతే మనం దేవుణ్ణి అపహాసించామో, దేవుని మాటలను కూడా మనం అపహసిస్తాం. మనం ఉండొచ్చు, మనకు అందం ఉండొచ్చు, వయస్సు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ దేవుణ్ణి అపహసించి, దేవుని మాటలను అపహసించామా, మన పరిస్థితి ఏంటో. ఈ హేరోదు తెలుసా, ఆయన చెప్పేటటువంటి మాటలను కూడా అపహసిస్తున్నాం. చూడండి, మనం దేవుని మాటలను కూడా లెక్క చేయట్లేదంటే మనం ఎలాంటి వాళ్ళము, అక్కడున్నటువంటి ప్రజలు ఎలాంటి వాళ్ళు, ఆ సమయంలో ఎట్లాంటి వాళ్ళు, ఆ పరిస్థితులు ఎట్లాంటి వాళ్ళు. ఈయన ఏం చేస్తుండో తెలుసా? ఏమంటారు తెలుసా? కొట్టినంత కొట్టి, తిట్టి, అపహసించి, హేళన చేసి, అవమానపరిచి, నిందించి, చివరికి ఏం చేస్తుండో తెలుసా? మంచి వస్త్రాలు వేసి పంపిస్తున్నాడు. అసలు మీరు ఆలోచన చేయండి. బాగా కొట్టేసి, తిట్టేసి, అన్నీ చేసిన తర్వాత మంచి వస్త్రాలు, ఐరన్ కొత్త బట్టలు వేసి పంపిస్తే ఎట్లా ఉంటుంది? అలా చేస్తుండే. చూడండి, ఆయన మాటలను కూడా ఏం చేస్తుండంటే అపహాస్యం చేస్తున్నారు. నేను మనందరము దేవుని మాటలను ఎన్నిసార్లు అపహాస్యం చేశాం. ఇంకొక మాట చెప్పనా? ఆయన పునరుద్ధానాన్ని కూడా అపహాస్యం చేసిన వాళ్ళు ఉన్నారు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం మనం చదివితే చూడండి, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 13వ వచనంలో ఆయన పరిశుద్ధాత్మను కూడా అపహాసించే వాళ్ళు ఉన్నారు. చూడండి, కొత్త మద్యముతో నిండుకొని అపహాస్యం చేస్తున్నారు. వాళ్ళు 120 మంది ఆ మేడ గదిలో ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు దిగొస్తే అక్కడ ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళు భాషలు మాట్లాడి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే వీళ్ళు ఏమంటారు తెలుసా? తాగుబోతులు అందరు కూర్చొని వరులుతున్నారు అంటున్నారు. దేవుడు దిగొచ్చినప్పుడు వారి స్వభాషలో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటారు తెలుసా? వీళ్ళు తాగుబోతులు అంటున్నారు. చూడండి ఎంత భయంకరం. అందుకని ఈ హేరోదు దేవుని మాటలను కూడా, సాక్షాత్తు రక్షకుడిని కూడా, రక్షణనిచ్చే వ్యక్తిని ఏం చేస్తున్నా తెలుసా? అపహాస్యం చేస్తున్నారు. ఆయన మాటలను అపహాస్యం చేస్తున్నారు. ఇక్కడ ప్రజలు పరిశుద్ధాత్మను అపహాస్యం చేస్తున్నారు. మనం ఇట్లాంటివి ఎన్నిసార్లు చేసాము? తల వంచి కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మనం హేరోదు గురించి మనతో మాట్లాడిన దేవునికి మన మనస్ఫూర్తిగా, ప్రభా మేమేమి నేర్చుకుంటున్నామా? దేవుని సన్నిధిలో ఉండి ఆయనలో క్రూరత్వాన్ని మేము చూసాం. ఆయన మోసబుద్ధి కలవడాన్ని మేము చూసాం. సాక్షాత్తు నిన్నే అపహాస్యం చేసినట్లు
మేము చూసామయ్యా. మాలో ఎక్కడనైనా అలాంటివి ఉంటే దయతో నన్ను క్షమించండి అయ్యా అని దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనందరం ఒక నిమిషము ప్రభు వైపు చేయి చాపి హృదయం పైన చేయి వేసుకొని ఒక నిమిషము, ప్రభువా ఈ వాక్యం ద్వారా మాతోనే మాట్లాడేవయ్యా, నాతోనే మాట్లాడేవయ్యా అని ఒక నిమిషం ప్రార్థిస్తావా? హేరోదు మహాక్రూరుడు, హేరోదు ఒక మోసబుద్ధి కలవాడు, హేరోదు సాక్షాత్తు దేవుణ్ణి అవమానపరిచినవాడు. మనం కూడా దేవుని మాటలను అవమానపరుస్తున్నాము, అపహాస్యం చేస్తున్నాము, పరిశుద్ధాత్మను కూడా అపహాస్యం చేస్తున్నాం, పునరుద్ధానాన్ని కూడా అపహాస్యం చేస్తున్నాం. ఒక్క నిమిషం ప్రభువా నాతో మాట్లాడినందుకు వందనాలయ్యా అని అలాగే అందరం లేచి నిలబడదామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన యేసయ్య, పునరుద్ధానుడైన యేసయ్య, నీకు స్తోత్రములయ్యా. హేరోదు గురించి సూటిగా స్పష్టంగా నాతో మాతో అందరితో మాట్లాడినందుకు వందనాలయ్యా. ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు మాకు వివరించినందుకు మీకు స్తోత్రములయ్యా. ఈయన క్రూరుడు, ఈయన మోసబుద్ధి గలవాడు, ఈయన నిన్నే అపహాస్యం చేసినటువంటి వ్యక్తి. ఈ 3 మాటల ద్వారా క్లుప్తంగా మాకు వివరించినందుకు మీకు స్తోత్రములయ్యా. ఎవరైతే నీ వైపు చేయి చాపి హృదయం పైన చేయి వేసుకొని ప్రార్థన చేస్తున్నారు, వారిని దర్శించండి ప్రభు. వారి విశ్వాసాన్ని వృద్ధి చేయండి, వారిని బలపరచండి, స్థిరపరచండి. ఎన్ని కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు వచ్చినా నీ వైపు చూస్తూ ముందుకెళ్ళే భాగ్యమును మాకు అనుగ్రహించమని ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు, స్థిరపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మకనున్న సహవాసం ఇక్కడ కూడిన బిడ్డలకును సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమునకు ఇప్పుడును సదాకాలం తోడ ఎండును గాక. ఆమేన్.